ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు మనం ఉన్నది ఏ యుగంలో? ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గనక చూస్తే మనం బ్రతుకుతున్నది కేవలం ఒక డిజిటల్ యుగంలో మాత్రమే కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం, అదే ఏఐ జనరేషన్. అందుకే ఈరోజు మనం ఈ ఏఐ జనరేషన్లో విద్య ఎంతలా మారిపోవాలి అనే ఈ టాపిక్ని విశ్లేషిద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చదువుల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది చూద్దాం రండి. అయితే మొదటగా మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదో భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ కాదు. అది ఆల్రెడీ మన మధ్యకు వచ్చేసింది, మన జీవితంలో ఒక భాగమైపోయింది. చూడండి, ఏఐ మన చదువుల్లోకి ఎంతలా వచ్చేసిందో, మన క్లాస్ రూమ్లలో, మన ఫోన్లలో వాడే లెర్నింగ్ యాప్స్లో, చివరికి మనం రాసే పరీక్షలను కరెక్ట్ చేయడంలో కూడా. అంతేకాదు, టీచర్లు పాఠాలు చెప్పే పద్ధతిని, స్టూడెంట్స్ కొత్త విషయాలు నేర్చుకునే విధానాన్ని కూడా మార్చేస్తోంది. సో ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా మారుతున్నప్పుడు టీచర్లు గాని స్టూడెంట్స్ గాని దీనికి తగ్గట్టు అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? సరే, ముందుగా టీచర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రపంచమేమో రాకెట్ స్పీడ్తో ముందుకు వెళ్తోంది, కానీ మనం పాఠాలు చెప్పే పద్ధతులు మాత్రం ఇంకా పాతకాలంలోనే ఉండిపోతే అప్పుడేం జరుగుతుంది? ఒకవైపేమో పాత పద్ధతులు, చాక్పీస్, బోర్డు, ఒకే రకమైన పాఠాలు. మరోవైపు ఈ డిజిటల్ జనరేషన్ స్టూడెంట్స్, వాళ్ళకి ఇంటరాక్టివ్ టూల్స్, వీడియోలు, సిమ్యులేషన్స్ ఉంటేనే చదువు ఎక్కుతుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ పెరిగే కొద్దీ స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంతేకదా? ఇది కేవలం స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ గురించే కాదు, టీచర్ల కెరియర్ మీద కూడా చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఎవరైతే ఈ మార్పుని యాక్సెప్ట్ చెయ్యరో వాళ్లు కొత్త టెక్నాలజీని, కొత్త ప్లాట్ఫామ్లను వాడటానికి చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మంచి అవకాశాలు చేజారిపోతాయి, చివరికి కెరీర్ గ్రోత్ కూడా స్లో అయిపోతుంది. సరే, ఇక స్టూడెంట్స్ విషయానికొద్దాం. వాళ్ల మీద పడే ఎఫెక్ట్, వాళ్ళు ఫేస్ చేసే పరిణామాలు ఇంకా సీరియస్గా ఉంటాయి. స్టూడెంట్స్ గనక ఏఐని పట్టించుకోకపోతే వాళ్ల ముందున్న అతి పెద్ద ప్రమాదమేటో తెలుసా? భవిష్యత్తులో ఉద్యోగాలకు పనికి రాకుండా పోవటం. అవును, ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ డిమాండ్ చేస్తున్న స్కిల్స్ అవే: డిజిటల్ లిటరసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కొత్త పరిస్థితులకు అలవాటు పడటం, టెక్నాలజీ మీద అవగాహన, ఇవన్నీ కావాలి. స్కూల్ లెవెల్లోనే వీటికి దూరంగా ఉంటే మరి ఫ్యూచర్కి ఎలా రెడీ అవుతారు? ఈ స్కిల్స్ లేకపోతే ఫ్యూచర్లో కాంపిటీషన్ని తట్టుకోవడం